గుంట్లో 4 బూతులున్నాయి. అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 2,70,000 ఓట్లే ఉన్నాయి. అది 3,08,000 ఓట్లయినాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చేట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6 లో చేర్పించేశారు. అందులో 25,000 ఓటర్లు 6,000 మంది 40-80 సంవత్సరాల ఓటర్స్ అన్నమాట. వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఈ 13,000 ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు. హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్ గా పిఎస్సి 13,928 ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి. అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే 14,000 ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. సంగీతం హరి అనేది సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం హరి. ఈ ఫోటో చూడండి. ఒకటి తిరుపతి, ఒకటి చంద్రగిరి. తిరుపతి ఓటుని దీంతో మార్చేసుకున్నారు. ఇంటి పేరు వెనకాల పెట్టారు, ఒక దాంట్లో ముందు పెట్టారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల శ్రావ్య చంద్రగిరి కాళహస్తి. అంటే ఎంత బరిదిగిచ్చేశారంటే అంత బరిదిగిచ్చారు. ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ వీలేదు. మల్లంగుంట్ల మహేష్ ఫోటో బ్లర్ చేసి చంద్రగిరి. ఇదేం చేశారు? బ్లర్ చేశారు. అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేశారు. అదే మరి ఒకటిని కాదు, అన్ని ఇదే మారిగా. ఇంకో పక్క తిరుపతి చంద్రగిరి. ఇది నందిని పసుమూర్తి నందిని పసుమూర్తి చంద్రగిరి తిరుపతి 2 బ్లర్ చేసేశారు. ఇంకా ఇది చూసే పర్లేదు. ఈ పేరుతో వెళ్ళిపోతారు. అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది. ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వేర్ ఆర్ యు గోయింగ్?